అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమ ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో. ఈరోజు కద్దుకా కీర్ చేసి చూపిస్తాను. లేత సొరకాయని ఇలా తీసుకొని ఒక్క తీసేసి లోపల ఉన్న మెత్తటి పార్ట్ గింజల పార్ట్ మొత్తం తీసేసి దీన్ని తురుముకోవాలి. ఇట్లా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి కొలుచుకోవాలి. మొత్తం ఒక కప్పు కొలతకే నేను చేస్తున్నానండి. కప్పుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని హోల్ మిల్క్ పాలండి ఇవి మొత్తం 5 కప్పులు వేసుకున్నాను. మీ కన్సిస్టెన్సీ నేను చాలా లూజ్గా చేస్తున్నానండి, దాన్ని బట్టి మిల్క్ వేసుకోవాలి. నేను 5 కప్పులు వేసుకున్నాను. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం గట్టిగా అవుతుందండి, అందుకని నేను 5 కప్పులు వేసుకున్నాను. ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గుప్పెడన్ని జీడిపప్పులు వేసుకొని రోస్ట్ అవనిద్దాం. జీడిపప్పులు వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి తీసేసి మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకొని ఈ కద్దుని సొరకాయ ముక్కల్ని రోస్ట్ అవనివ్వాలి. ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదే, హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. దీంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోవాలన్నమాట. నీరు వస్తుంది వేగేటప్పుడు. అదంతా వేగిపోయిందండి. ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చే తర్వాత పాలు బాగా మరిగిపోయాయండి. కొంచెం బాగా దగ్గర పడాలి, పాలు మరి చిక్కబడాలి. ఇలా బాగా దగ్గరికి మరిగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని కొంచెంసేపు ఉడికించిన తర్వాత షుగర్ ఒక కప్పుతో కప్పు షుగర్ వేసాను. కాస్త స్వీట్ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం కోవా వేసాను. పాలపొడి ఒక 3 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. వేయించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. బాదంలంతా ఇట్లా గ్రేట్ చేసుకొని టాపింగ్కి ఇట్లా వేసుకోవాలి. జీడిపప్పులు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారాక కొంచెం టైట్గా అవుతుందండి, అంతేనండి. వేడి అయితే పలచగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కాస్త గట్టిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.